హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యగొర్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టెట్ డిఎస్ఎల్కి సంబంధించి అత్యంత ప్రధానమైనది, అటు తెలంగాణ తీసుకోండి, ఇటు ఆంధ్ర తీసుకోండి, అత్యంత ప్రధానమైన టాపిక్ అయినటువంటి పెడగాజీ ఆర్ పెర్స్పెక్టివ్లో అత్యంత ప్రధానమైనది 200% మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి విద్యా హక్కు చట్టం 2009 దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్. ఇది టెట్ డిఎస్సి అంటే ఎటువంటి అటు అసిస్టెంట్స్ కానీ ఇటు ఎస్జిటి కానీ వీళ్ళందరికీ ఉపయోగపడుతున్న టాపిక్ సార్. దీన్ని యూజ్ చేసుకోండి సార్. మరి 2009 విద్యా హక్కు చట్టపరముగా మనం పరిశీలించినట్లయితే ఈ 2009 విద్యా హక్కు చట్టాన్ని మనము ఆగస్టు చట్టం అని కూడా పిలవటం జరుగుతుంది. కారణం ఏమిటంటే మొట్టమొదటిసారిగా ఈ చట్టానికి లోక్సభ రాజ్యసభ అంగీకరించిన తరువాత ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో ఆ రాష్ట్రపతి మనకి ఆగస్టు నెలలో దీనిపై సంతకం పెట్టడంతో ఇది ఆగస్టు చట్టంగా కూడా పిలువబడుతుంది. గుర్తుపెట్టుకోండి సార్. 2009 విద్యా హక్కు చట్టానికే మరొక పేరంటే ఆగస్టు చట్టం అనే పేరుతో కూడా పిలవటం జరుగుతుంది. అంటే దీన్ని ఆగస్టు నెలలో మనకి ఆమోదింప చేయించారు కాబట్టి. అదే విధముగా యాక్చువల్గా దీని పూర్తి పేరు ఏముందో తెలుసు కదా, ఉచిత నిర్బంధ విద్యకై ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కుల చట్టం అని చెప్పి అంటామండి. దీనికి మరొక పేరు గుర్తుపెట్టుకోండి, ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కుల చట్టం అనే పేరుతో కూడా దీన్ని మనం పిలవటం జరుగుతుంది. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీ అని చెప్పి అన్నాం. యాక్చువల్గా దీన్ని మనం పరిశీలించినట్లయితే రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాం సార్. ఓకేనా? రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పి అంటున్నాం. ఇదే మనకి 2009 విద్యా హక్కు చట్టముగా కూడా ఆర్టీఈగా కూడా మనకు పిలవటం జరుగుతుంది. అసలు విద్య అనేది ఒక హక్కుగా రావాలని, దీనివల్ల ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా, అంటే ఇక్కడ జాతి మత కుల లింగ భేదాలు లేకుండా అందరికీ విద్యను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చాలా గొప్ప చట్టం అండి ఈ 2009 విద్యా హక్కు చట్టం అనేది. యాక్చువల్గా ఇది 2009 ఆగస్టు 26వ తేదీన రాష్ట్రపతి సంతకం పెట్టడంతో ఇది దేశవ్యాప్తముగా అప్పటి జమ్మూ కాశ్మీర్ మినహాయించి సార్. ఓకేనా? ఇప్పుడంటే 370 ఆర్టికల్ రద్దయింది కాదు ప్రాబ్లంలా. మరి 2009 నాటికి అప్పటి జమ్మూ కాశ్మీర్ మినహాయించి మిగతా అన్ని రాష్ట్రాలకు ఈ యొక్క చట్టం అనేది మనకు అమలైనది. ఆమోదించబడింది. కానీ 2010 సార్ వింటున్నారా, 2010 ఏప్రిల్ 1 నుండి ఈ చట్టాన్ని మనం ఏం చేస్తామంటే దేశవ్యాప్తముగా అమలు చేయటం జరిగింది. మరి ఈ చట్టం యొక్క చారిత్రక క్రమం ఏమిటి, ఈ చట్టం రావటానికి కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్. గుర్తు పెట్టుకోండి, ఆర్టీఈ అనగా పూర్తి అబ్రివేషన్ మనం తీసుకున్నట్లయితే రైట్ టు చిల్డ్రన్, వింటున్నారా సార్, రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పి అంటున్నాం. యాక్చువల్గా తీసుకుంటే ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ యొక్క విద్యని ఒక హక్కుగా చేయాలనే ఆలోచన మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో 1882లో వచ్చింది. 1882 నుండి ఎక్కడ 1882 నుండి మన భారతదేశంలో దీనికోసం ఒక చరిత్ర అనేది ప్రారంభమైతే 2009 ఆగస్టు 26వ తేదీన మన రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ గారి సంతకం పెట్టినంత వరకు మనకేమిటనంటే ఈ యొక్క చట్టం యొక్క చారిత్రక క్రమం అనేది కొద్ది కొద్దిగా అనేక మార్పులకి చేర్పులకు లోనవుతూ చివరికి అంగీకరించడం జరిగింది. ఓకేనా? అంటే విద్యా హక్కు చట్టానికి సంబంధించిన చరిత్ర 1882లో మనకు ప్రారంభం కావటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 1882లో దీని యొక్క చరిత్ర ప్రారంభమైతే 2009 ఆగస్టు 26వ తేదీన రాష్ట్రపతి సంతకం పెట్టడంతో ఇది ఆమోదించడం జరిగింది. మరి ఏం జరిగింది సార్ 1882 అంటే భారతదేశం యొక్క విద్యా వ్యవస్థని పూర్తి ప్రక్షాళన చేయటానికి స్వతంత్ర్యానికి ముందు కొన్ని కమిషన్లు, స్వతంత్ర్యం తరువాత కొన్ని కమిషన్లు వేయబడ్డాయి. సోదరా, మీరు పరిశీలించండి, 1813 నుండి
భారతదేశం యొక్క విద్యా చరిత్ర ప్రారంభమైంది. రీసెంట్గా వచ్చిన కస్తూరి రంగన్ కమిటీ కానీ, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ కానీ ఇంతవరకు మనకి బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది తర్వాతి వీడియోలు ఎలాగో మనమే పర్స్పెక్టివ్ చెప్దాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీరు పరిశీలించండి. ఇక్కడైతే మనకి 1882లో ప్రాథమిక విద్యను, ప్రైమరీ ఎడ్యుకేషన్ సార్, ప్రాథమిక విద్యను మరింతగా ప్రజలందరికీ తీసుకురావాలని ఉద్దేశంతో మనకి హంటర్ కమిషన్ అనేది వేయబడింది సార్, విలియం హంటర్ ఆధ్వర్యంలో. ఎప్పుడు 1882లో సార్, ఓకేనా. 1882వ సంవత్సరంలో హంటర్ కమిషన్ అనేది మనకు వేయబడింది సార్. విలియం హంటర్ ఆధ్వర్యంలో మనకు హంటర్ కమిషన్ వేయబడింది. ఏ రోజైతే హంటర్ కమిషన్ వేయబడిందో ఆ హంటర్ కమిషన్కి మన భారతదేశానికి ఏం కావాలి అనేది తెలియజేస్తూ ఒక గొప్ప సాంఘిక సంస్కర్త, సోషల్ రిఫార్మర్ ఈ యొక్క హంటర్ కమిషన్కి ఒక మెమోరాండం ఇచ్చాడండి. అయ్యా మా భారతదేశానికి ఇది కావాలి అని చెప్పి ఒక మెమోరాండం ఇవ్వటం జరిగింది. అతడే సార్ మహాత్మా జ్యోతిబా పూలే. తెలుసు మీకు, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే. ఆవిడ యొక్క భర్తే మహాత్మా జ్యోతిబా పూలే ఫ్రమ్ మహారాష్ట్ర, గొప్ప సాంఘిక సంస్కర్త. ఆయన మనకి ఈ యొక్క హంటర్ కమిషన్కి మెమోరాండం ఇవ్వడంతో ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించిన చరిత్ర మొట్టమొదటిసారిగా ప్రారంభమైనది. ఎవరు? మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన మనకేమిటనంటే జ్యోతిబా పూలే మన సావిత్రిబాయి పూలే యొక్క భర్త. ఇతడు మహారాష్ట్ర సార్. ఇతడు మొట్టమొదటిసారిగా హంటర్ కమిషన్కు ఒక నివేదిక ఇవ్వడంతో దీని యొక్క చరిత్ర ప్రారంభమైనది. మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్గా పేరుగాంచింది హంటర్ కమిషన్. అక్కడ నుండి ప్రారంభమై చివరికి మనకి 2005లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టబడితే 2009 జూలై 2న కేంద్ర కేబినెట్, జూలై 20న రాజ్యసభ, ఆగస్టు 4న లోక్సభ, వింటున్నారా, ఆగస్టు 26న రాష్ట్రపతి సంతకం పెట్టడంతో ఈ యొక్క చట్టం అనేది ఆమోదించబడినది. 2010 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తముగా ఈ చట్టం అనేది అమలవ్వటం జరిగింది. ఇది ఆమోదించబడినప్పుడు ఒక్క రాష్ట్రానికి మాత్రం ఇది వర్తించదు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ అని చెప్పి అంటున్నాం. ఎందుకు? దానికోసం ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి. అయితే ఈ హంటర్ కమిషన్కి ఇతడు నివేదిక ఇవ్వడంతో, ఒక మెమోరాండం ఇవ్వడంతో దీని యొక్క చరిత్ర ప్రారంభమైనది. ఇక్కడే మనం తీసుకోండి. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మీద ఒక బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఈ వీడియో మీరు యూజ్ చేసుకోండి, 110% ఒక బిట్ వస్తుంది. కాబట్టి మీకు నచ్చిన పేపర్ తీయండి. అది సెట్ తీసుకోండి, మనకి టెట్ తీసుకోండి, సెట్ తీసుకోండి, ఏదైనా దీని మీద బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడే మనకి ఒక చరిత్ర బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా దీనిలో అనేక అంశాలని ఈ 2009 విద్యా హక్కు చట్టంలో మనం ఇంక్లూడ్ చేసాం. అనేక మంది చెప్పినటువంటి అంశాలని బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కానీ, ఎడ్యుకేషన్ ప్రక్షాళన చేయటానికి, విద్యను మరింతగా ప్రజలకు చేరువ చేయటానికి అనేక కమిషన్లు, కమిటీలు వచ్చాయి. వాటన్నిటి విషయాలని కూడా ఇక్కడ స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క చట్టాన్ని మనం తయారు చేసాం. ప్రధానంగా మీరు పరిశీలించండి. ఈ చట్టంలో ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే సోదరా, యుఈ అంటున్నాం. ఏమిటి సార్ యుఈ అంటే? యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, సార్వజనీన విద్య. చాలా మంచి బిట్ ఇది. గత టెట్ అడిగిన బిట్ కూడా. యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటున్నాం. తెలుగులో సార్వజనీన విద్య అంటున్నాం. సర్వజనులకు విద్య, జాతి, మత, కుల, లింగ, ఆర్థిక భేదాలు లేకుండా అందరికీ ఎడ్యుకేషన్ అందించడమే యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. మరి ఈ కాన్సెప్ట్ ఉంది చూసారా, ఈ భావన ఉంది చూసారా? దీనిని మొట్టమొదటిసారిగా ఎవరు సార్ పరిచయం చేశారంటే మన దాదాబాయి నౌరోజీ పరిచయం చేయటం జరిగింది. దేనిని? యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనే పదాన్ని. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా 40 సంవత్సరాల్లోగా, రీసెంట్గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగిన బిట్టు పర్స్పెక్టివ్లో 40 సంవత్సరాలలోగా సార్వజనీన విద్యని భారతదేశ ప్రజలందరికీ అందించాలని సార్జెంట్ కమిషన్ సూచించింది. ఏ కమిషన్?
సార్జెంట్ కమిషన్ అన్నో ఎప్పుడంటే 40 సంవత్సరాల్లోగా. సార్జెంట్ కమిషన్ ఎప్పుడంటే 1944. దీనికి 40 కలపండి 84. 1984లోగా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ సార్వజనీన విద్యను అందించాలని సార్జెంట్ కమిషన్ కోరింది. అరే 40 సంవత్సరాలు ఏంది, 40 సంవత్సరాలది ఎప్పుడు మనం సాధిస్తాం? అలా కాదు, 10 సంవత్సరాలలో సార్వజనీన విద్యను అందరికీ అందించాలని 1950లో వచ్చినటువంటి కేర్ కమిటీ చెప్పడం జరిగింది. కేర్ కమిటీ ఇది ఎప్పుడంటే 1950, 1960లోగా అందరికీ కూడా ఈ యొక్క సార్వజనీన విద్య ఏదైతే ఉందో అందరికీ విద్యను అందించాలని సిఫార్సు చేశారు. ఈరోజు 2009 విద్యా హక్కు చట్టంలో ఈ అంశాన్ని మనం పొందుపరుచుకున్నాం. ఏ అంశాలను పొందుపరుచుకున్నాం అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం చూద్దాం సార్. ఓకేనా? హంటర్ కమిషన్ ఎప్పుడంటే 1882 మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్గా పేరుగాంచింది. హంటర్ కమిషన్లో మొట్టమొదటిసారిగా విద్యా హక్కు చట్టానికి సంబంధించిన ఫౌండేషన్ మన మహాత్మా జ్యోతిబా పూలే ఇవ్వటం జరిగింది. దీనిలో ఉండే మరొక అంశం ఏమిటి? చట్టంలో యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. దీనిని మనకి మొట్టమొదటిసారిగా దాదాపు నవరోజీ ప్రారంభించారు. 40 సంవత్సరాలలోగా భారతదేశంలో ప్రజలందరికీ సార్వజనీన విద్యను అందించాలని ఎవరు చెప్పారనంటే సార్జెంట్ కమిషన్ చెప్పడం జరిగింది. అరే 10 సంవత్సరాల్లోగా సార్వజనీన విద్యను అందించండి అని మనకి కేర్ కమిటీ చెప్పడం జరిగింది. యాక్చువల్గా తీసుకోండి, మీకు తెలుసు ఎడ్యుకేషన్ ఉంది కదా, విద్య ఉంది కదా. విద్య ఒకప్పుడు ఏ జాబితాలో ఉండేది అంటాడు. మనకు 3 జాబితాలు ఉంటాయిగా పాలిటీలో: రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా. దీనిలో ఒకప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలైనప్పుడు రాష్ట్ర జాబితాలో ఉండేదా, ఉమ్మడి జాబితాలో ఉండేదా అని అడిగితే విద్య ఒకప్పుడు రాష్ట్ర జాబితాలో ఉండేది. రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేయాలని సార్, అటు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఉమ్మడి జాబితాలోనికి మనం మార్చడం జరిగింది యాజ్ పర్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఎస్, గుర్తుపెట్టుకోండి. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోనికి మార్చటం జరిగింది. మరి అంతవరకు ఏ జాబితాలో ఉండేది? రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి విద్యని ఉమ్మడి జాబితాలోనికి మనకు మార్చడం జరిగింది. మరి ఇక్కడే మీరు ప్రధానంగా తీసుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి కూడా ఒకసారి డిస్కషన్ వచ్చింది. ఉచిత నిర్బంధ విద్య అంటున్నాం. చూసుకోండి, దీనికి చాలా తేడా ఉంది సోదరులారా. ఉచిత నిర్బంధ విద్య. మరి ఈ ఉచిత నిర్బంధ విద్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు సార్ ఉపయోగించారంటే గోపాలకృష్ణ గోఖలే. 1911-12 సంవత్సరంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నటువంటి గోపాలకృష్ణ గోఖలే మనకు ఉచిత విద్యను గురించి మొట్టమొదటిసారిగా చెప్పడం జరిగింది. ఈ 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోండి. సార్వజనీన విద్య అంటే సార్ మన దాదాపు నవరోజీ, ఉచిత విద్య అంటే గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకుంటే ఈ ఉచిత విద్యను కూడా మనకి 2009 విద్యా హక్కు చట్టంలో పెంచడం జరిగింది. ఆ తర్వాత మనం పరిశీలించినట్లయితే ఇది 1911-12 అమ్మా. ఆ తర్వాత మనకి 1930లో మన గాంధీజీ గారు బేసిక్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. ప్రాతిపదిక విద్య. పని చేస్తూ నేర్చుకోవాలి, అభ్యసిస్తూ నేర్చుకోవాలి అంటూ ప్రాతిపదిక విద్యను లేదా బేసిక్ ఎడ్యుకేషన్ గాంధీజీ ప్రవేశపెట్టారు. దీనికే మరొక పేరు మోస్ట్ ఇంపార్టెంట్ సోదరులారా, గుర్తుపెట్టుకోండి, నయీ తాలీం అంటున్నాం. నయీ తాలీం అన్న ప్రాతిపదిక విద్య అన్న బేసిక్ విద్యా విధానం అన్న 7 సంవత్సరముల పాటు అభ్యసిస్తూ నేర్చుకోవాలి, పనిచేస్తూ నేర్చుకోవాలి అని గాంధీజీ ప్రవేశపెట్టినటువంటి ఆ కాన్సెప్ట్ను కూడా ఈ చట్టంలో మనం గ్రహించడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత మీరు పరిశీలించినట్లయితే అసలు విద్య అనేది ఒక హక్కుగా ఉండాలి. ఈరోజు మనకు మత స్వాతంత్ర హక్కు ఉందా, స్వేచ్ఛ హక్కు ఉందా? అలా ప్రాథమిక హక్కు ఎలాగైతే ఉందో విద్యను కూడా హక్కుగా చేయండి అయ్యా, ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చదువుతారయ్యా అని మొట్టమొదటిసారిగా చెప్పిన కమిటీ ఒకటి ఉంది. ఇదే చెప్పగలరా? విద్యను సార్ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలి అని మొట్టమొదటిసారిగా ఎవరన్నారంటే సార్ ఆచార్య రామ్మూర్తి కమిటీ చెప్పిందండి 1990లో. ఎస్,
1990లో ఆచార్య రామ్మూర్తి కమిటీ మనకి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలని చెప్పడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు ఇంతకు ముందు. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలని మొట్టమొదటిసారిగా ఎవరు తెలియజేశారంటే రామ్మూర్తి కమిటీ తెలియజేయటం జరిగింది 1990లో. ఆ తర్వాత మనకి ఏమిటనంటే సోదరులారా 1993వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో ఖచ్చితంగా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పడంతో మొట్టమొదటిసారిగా దీనిపైన ఒక విపరీతమైన చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ఎప్పుడంటే 1993లో ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ ఉన్నికృష్ణన్ కేసులో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఇది ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయండి అని మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పడంతో దీనిపైన మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలని మొట్టమొదటిసారిగా చెప్పిన కమిటీ రామ్మూర్తి కమిటీ 1990. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయండి అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది అంటే ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు అండి 1993. చివరికి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దీనిపైన అనేక జరిగే చర్చలు చివరికి సోదరులారా 2002 డిసెంబర్ నెలలో మనకి 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టి 21A అనే నూతన ఆర్టికల్ని చేర్చడం జరిగింది. ఏ ఆర్టికల్ అండి? 21A అనే నూతన ఆర్టికల్ మనకి 2002 డిసెంబర్లో రావటం జరిగింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని సవరించి ఏ చట్టాన్ని తీసుకొచ్చారు? 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టము అంటున్నామండి. ఏమిటి సార్ 21A? 21 మీకు తెలుసు, జీవించే హక్కు, రైట్ టు లైఫ్. 21st ఏమిటి? 6 to 14 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్స్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 21st ఆర్టికల్. 21A ప్రకారం 6 నుండి 14 సంవత్సరంలోపు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అని 21A తీసుకొచ్చారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మీకు వస్తే రేపు 2020-2021 నూతన విద్యా విధానం వచ్చిందా, దీనికి లింకప్ మీకు ఇవ్వటం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, 6 నుండి 14 సంవత్సరంలోపు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఇవ్వాలి అని ఏ చట్టంలో మనకు ప్రవేశపెట్టారు? 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21A అనే నూతన ఆర్టికల్ చేర్చారు. ఇంతకు ముందు ఉంది, ఇది ఆర్టికల్ 45లో ఉండేది. దీన్ని తీసుకొచ్చి 21 ఆర్టికల్లో కొత్తగా చేర్చారు. మరి ఇక్కడే మీకు సంబంధించింది ఆర్టికల్ 45 ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 51A ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా. ఆర్టికల్ 45 అండ్ ఆర్టికల్ 51A. ఆర్టికల్ 45 ఏం చెబుతుంది? 3 నుండి 5, ఇది 6 నుంచి 14 కదా, 3 నుండి 5 సంవత్సరం లోపు గల బాలబాలికలకు లేదా 6 సంవత్సరం లోపు అంటే 5, 3 నుండి 5 సంవత్సరముల మధ్య గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ పూర్వ ప్రాథమిక విద్య అందించాలి, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. మరి 51 ఏం చెబుతుంది? 6 నుండి 14 సంవత్సరం లోపు గల బాలబాలికలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత సార్ వారి యొక్క తల్లిదండ్రులదే లేదా వారి యొక్క సంరక్షకులదే అని 51A చెప్పింది. పిల్లవాడిని బడిలో చేర్పించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదే లేదా సంరక్షకులదే అని 51A చెబితే 3 నుండి 6 లోపు ఉన్నటువంటి బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలి అని ఆర్టికల్ 45 చెప్పింది. ఓకేనా? అలా కాకుండా ఇది చెప్పింది. మరి దీనికి సంబంధించిన బిల్ అనేది మొట్టమొదటిసారిగా 2009 విద్యా హక్కు చట్ట బిల్లు ఉంటుంది కదా, ఆ ఆర్టీఈ బిల్ ఏదైతే ఉందో ఈ బిల్లుని మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మనకి 2005లో ప్రవేశపెట్టాం. 2005లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత క్యాబినెట్ అనేది 2009 జూలై 2వ తేదీన, వినాలి, 2009 జూలై 2న కేంద్ర క్యాబినెట్ అనేది దీనిపై చర్చించి సంతకం పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక బిల్లు అనేది చట్టముగా మారాలంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అంగీకరించాలి. మరి క్యాబినెట్ అంగీకరించిన వెంటనే ఆ తర్వాత దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది.
రాజ్యసభ కూడా మనకి 2009 జూలై 20వ తేదీన రాజ్యసభ ఈ చట్టంపై సంతకం పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీరు పరిశీలించినట్లయితే లోక్సభలో ఆ తర్వాత దీన్ని ప్రవేశపెట్టారు. లోక్సభ ఎప్పుడైతే దీన్ని ప్రవేశపెట్టారో 2009 ఆగస్టు 4వ తేదీన, ఇవన్నిటికీ కామన్, 2009 ఆగస్టు 4న లోక్సభ సంతకం పెట్టడంతో ఇక మిగిలింది రాష్ట్రపతి. అదే 2009 ఆగస్టు 26వ తేదీన రాష్ట్రపతి సంతకం పెట్టడంతో ఈ బిల్లు అనేది చట్టముగా మారింది. మరి ఇది 2010 ఏప్రిల్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలు కావటం జరిగింది. ఒక జమ్మూ కాశ్మీర్ మినహాయించి అప్పుడైతే, ఇప్పుడైతే అన్నిటికీ వర్తిస్తుంది. 370 ఆర్టికల్ రద్దు చేస్తాం కాబట్టి. ఇది మీకు ప్రధానంగా పరిశీలిస్తే బ్యాక్గ్రౌండ్ 110% ఒక బిట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ 2009 విద్యా హక్కు చట్టం వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎవరో తెలుసా? మన్మోహన్ సింగ్. మరి అప్పటి MHRD మంత్రి, మినిస్టరీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అంటాం. స్పష్టంగా మాట్లాడాలి చూడండి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి. MHRD ఎవరనంటే కపిల్ సిబాల్ అంటున్నామండి. అప్పుడు రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్. పేరు వినే ఉండాలి సోదరులారా మీరిది. MHRD, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, తెలుగులో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అంటాం. అసలు యాక్చువల్గా ఒకప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు, భారత రాజ్యాంగం అనేది అమలైనప్పుడు మనకి విద్య అనే పదం ఉండేదండి. విద్యాశాఖ మంత్రి ఉండేది. చెప్పగలరా మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి? ఎస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వచ్చిన వెంటనే మనకి 1985లో మనకేం చేశారనంటే ఈ యొక్క మానవ వనరుల శాఖగా పేరు మార్చేస్తారు విద్యాశాఖకి. ఓకేనా? రీసెంట్గా మనకి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా మరలా మార్చేసిందిగా కొత్త విద్యా విధానం ప్రకారం. చూద్దాం ఆ టాపిక్ చెప్పేటప్పుడు. ఇప్పుడు మిమ్మల్ని 4 బిట్లు మిమ్మల్ని అడుగుతున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇలా చదువుకోండి, ఉపయోగపడుతుంది మీకు. మరి ఇప్పుడు విద్యాశాఖ ఉందంటే ఇప్పుడు ఉంది, కానీ 1 year బ్యాక్ వరకు విద్యాశాఖ లేదుగా. ఒకప్పుడు విద్యాశాఖ 1985 నుంచి మరలా కేంద్రం మానవ వనరుల శాఖ, ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు 2020 విద్యా విధానంలో భాగంగా మరలా విద్యాశాఖ. అయితే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ఇంకెవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. మరి 1985లో మనకి ఈ యొక్క విద్యాశాఖ పేరుని మానవ వనరుల శాఖ మంత్రిగా మార్చేస్తారు. మరి అప్పుడు చిట్ట చివరి విద్యాశాఖ మంత్రి ఎవరంటే ఎస్ కేసీ పంత్. సోదరా కేసీ పంత్. మరి 1985లో మనకి విద్యాశాఖని మానవ వనరుల శాఖగా మార్చినప్పుడు మొట్టమొదటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఎవరు ఎన్నికయ్యారనంటే ఎవరు? మన తెలుగువారు, తెలంగాణ ప్రాంతానికి చెందినవారు పివి నరసింహారావు అండి. మొట్టమొదటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి. ఆ తర్వాత ప్రజెంట్ మీకు తెలుసు రమేష్ పోఖ్రియాల్. ఈ రోజుకి రేపు మరలా మారిపోతే మనం ఏం చేయలేం కాబట్టి ఇది ప్రధానంగా తీసుకుంటే. మరి ఇటువంటి 2009 విద్యా హక్కు చట్టం వల్ల 92 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఎంత? 92 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఇటువంటి విద్యా హక్కు చట్టం అనేది ఆర్టికల్ 29, ఆర్టికల్ 30లకు లోబడి ఉండాలి. అంటే మైనారిటీ వారు, అల్పసంఖ్యాక వర్గాల వారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క చట్టం అనేది వర్తించదని 2014 మే 6వ తేదీన గుర్తుపెట్టుకోండమ్మా. 2014 మే 6వ తేదీన సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? 2009 విద్యా హక్కు చట్టం అనేది మైనారిటీ సంస్థలకు వర్తించదు అని. ఓకేనా? మరి ఇక్కడ ప్రధానంగా మీరు పరిశీలిస్తే ఇటువంటి 2009 విద్యా హక్కు చట్టంలో 7 అధ్యాయాలు సార్, 7 అధ్యాయాలు. అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే 38 సెక్షన్లు. అదే విధముగా మీరు పరిశీలించినట్లయితే ఒక అనుబంధ షెడ్యూలు కలదు. 7 అధ్యాయాలతో 38 సెక్షన్లతో ఒక అనుబంధ షెడ్యూల్తో మనకి 2009 విద్యా హక్కు చట్టాన్ని తయారు చేయటం జరిగింది. అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన కలిగిన దేశం ఏదంటే కెనడా. మరి ప్రజెంట్ ప్రపంచంలో విద్యా హక్కు చట్ట అమలులో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏదంటే చిలీ. ఏది? చిలీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎప్పుడు సంతకం పెట్టారు,
అసలు మానవ వనరుల శాఖ ఒకప్పుడు ఏమని పేరుంది, ప్రజెంట్ ఏమని పేరుంది, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, చిట్ట చివరి కేసీ పంత్, మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రి పివి నరసింహారావు, ప్రజెంట్ అయితే రమేష్ పోఖ్రియాల్. మరి ఎంత గొప్పగా ఉన్నటువంటి ఈ 2009 విద్యా హక్కు చట్టం యొక్క గీతం ఒకటి ఉందండి. ఇప్పుడు మనకి జనగణమన ఎలాగో, వందే మాత్రం ఎలాగో, అదే విధముగా 2009 విద్యా హక్కు చట్టానికి ఒక గీతం కూడా ఉంది. ఏంటో తెలుసా? టంగ్ 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 సునో గంటే బజే స్కూల్ అంటున్నామండి. ఎస్, గుర్తుపెట్టుకోండమ్మా. 2009 విద్యా హక్కు చట్టానికి సంబంధించి మనకి ఆ గీతం పేరు గుర్తుపెట్టుకోండి. టంగ్ టంగ్ టంగ్. టంగ్ క్యూబ్ అనకండి, అంటే 3 సార్లు టంగ్ టంగ్ టంగ్. అదే విధముగా సునే గంటే బజే స్కూల్, సునే గంటే బజే స్కూల్. ఇది దీని యొక్క ఈ గీతం అండి. 2009 విద్యా హక్కు చట్టం యొక్క గీతం అవుతుంది. దీన్ని స్వరకల్పన చేసింది ఎవరంటే జవేద్ అఖ్తర్ అండి. ఎవరు? జావేద్ అఖ్తర్. ఓకేనా? ఇది ఇంట్రొడక్షన్. ఎట్టు పరిస్థితులు మిస్ అవ్వకూడదు. ఒకప్పుడు రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలోకి రావడానికి కారణం 42వ రాజ్యాంగ సవరణ చట్టం. విద్యను ప్రాథమిక హక్కుగా ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో చెప్పడంతో వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకి 21 అయిన కొత్త ఆర్టికల్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రావటం జరిగింది. ఇంట్రొడక్షన్లో మీరు 3 ఆర్టికల్స్ గుర్తుండాలి. 21A, ఆర్టికల్ 45, ఆర్టికల్ 51A. 6 నుండి 14 సంవత్సరం లోపు గల బాలబాలికలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి, 21A. 3 నుండి 5 సంవత్సరముల మధ్య గల బాలబాలికలకి పూర్వ ప్రాథమిక విద్య అందించాలి, ఆర్టికల్ 45. 6 నుండి 14 సంవత్సరం లోపు గల బాలబాలికలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే బాధ్యత వారి యొక్క తల్లిదండ్రులదే, వారి యొక్క సంరక్షకులదే అని మనకి ఆర్టికల్ 51A అనేది చెప్పడం జరిగింది. ఇది ఆగస్టు 26న రాష్ట్రపతి చేత సంతకం పెట్టబడింది కాబట్టి ఆగస్టు చట్టం అని, ఉచిత నిర్బంధ విద్యకై బాలల హక్కుల చట్టం అని దీన్ని మనం పిలవటం జరిగింది. ఎప్పటి నుంచి? 2010 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలైనది. ఇది మనకి ఎన్ని అధ్యాయాలు? 7 అధ్యాయాలతో 38 సెక్షన్లతో ఒక అనుబంధ షెడ్యూల్తో మనకి ఇది తయారవటం జరిగింది. ఇప్పుడు ఆ 7 అధ్యాయాలు 38 సెక్షన్లు, ఆ అనుబంధ షెడ్యూల్ మీరు గుర్తుపెట్టుకోండి. అది కేవలం 1 అవర్ మీరు కేటాయిస్తే 2 నుంచి 3 మార్కులు వచ్చే టాపిక్ అమ్మా. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి సార్. ఇప్పుడు అధ్యాయాల గురించి, సెక్షన్ల గురించి, అనుబంధ షెడ్యూల్ గురించి, చట్టం ఏం చెప్పింది, ఏమిటి చట్టం యొక్క గొప్పతనం ఏమిటి, ఇవన్నీ ఇప్పుడు ఖచ్చితంగా కాబోతున్న మీలాంటి ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. దాని గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్.